మరొకసారి 5వ అధ్యాయం 7వ వచనం నుంచి ఈ విధంగా చదువుతున్నాం. శరీరధారి అయి ఉన్న దినములలో, యేసుప్రభువారు శరీరధారిగా ఉన్న దినములలో అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఒక మానవుడిగా ఈ భూమి మీద నివసిస్తున్న దినాలలో, ఒక మానవుడిగా భూమి మీద జీవిస్తున్న దినాలలో, ఆయన దేవుడే, ఆయన దేవుని కుమారుడే అయినప్పటికీ కూడా ఒక మానవుడిగా శిలువ మరణము పొందితేనే మనందరికీ రక్షణ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన మానవుడిగానే చెయ్యాలి, దైవత్వాన్ని విడిచిపెట్టాలి, దైవ సంబంధమైన ఎబిలిటీస్ని విడిచిపెట్టాలి. ఆయన శరీరధారుడిగా ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన బలహీనుడే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక డ్యూటీకి వెళ్తారు, అక్కడ మీరెవరు? అక్కడ ఒక డ్యూటీకి వెళ్తారు, అక్కడ మీరెవరు? మీకు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీకు, అవునే కదా? మీరు ఎక్కడ ఏ పని చేయడానికి వెళ్తున్నారో ఆ పనే. సో ఆ పని చేయడానికి నువ్వు విధేయుడివై ఉన్నావు కాబట్టి ఆ పని అంతా నువ్వు నెరవేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆ పని చేయడానికి వెళ్ళావు కాబట్టి. లేదండి నేను చాలా గొప్పవాడిని, మా ఇంటి దగ్గర బోళ్ళంత ఆస్తుంది, మా దగ్గర బోళ్ళంత పలుకుబడి ఉంది, మరి మా మా పూర్వీకులందరూ ఏమనుకుంటున్నారు మీరు? ఆ స్టోరీలన్నీ వద్దు, ఆ స్టోరీలన్నీ వద్దు. వాట్ ఎట్ ద బ్యాక్, వెనకాల ఏముందో అదన్నీ వదిలేయండి. దేవుని కుమారుడై ఉన్నాడు, అదంతా ఓకే. ఆయన దేవుడై ఉన్నాడు, అదంతా ఓకే. కానీ ఒక మానవుడిగా శరీరధారిగా ఆ శిలువ మరణాన్ని అనుభవిస్తేనే ఆ వేదనని, రోదనని, ఆ భయంకరమైన బాధని, ఆ దుఃఖాన్ని, ఆ శ్రమని, ఆ శిలువని, వీటన్నిటినీ ఆయన భరించాలి ఒక మానవుడిగా. అంతే. ఈ హ్యావ్ టు బేర్ లైక్ ఎ మెన్. ఒక మనుష్యుడిగా దాన్ని మొయ్యాలి. ఆమేన్, మీకు అర్థమవుతుందా? ఒక మనుష్యుడిగా దాన్ని మొయ్యాలి. అలా మొయ్యకపోతే రిజల్ట్ రాదు. యూ డోంట్ గెట్ ద రిజల్ట్. సో రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిజల్ట్? మనందరికీ రక్షణ. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ విమోచన, మనందరికీ జీవము, మనందరికీ సంతోషము, మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం, మనందరం ఆయన రాజ్యంలో వారసులుగా చేర్చబడతాం. దిస్ ఈస్ ద రిజల్ట్. సో ఒక 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 వ్యక్తి యొక్క వేదన, శ్రమ, ఇవన్నీ కూడా అనేకులకు దీవెన. కాబట్టి అది ఎలా జరగాలంటే ఒక మానవుడిగానే ఆయన చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేయాలి? ఒక శరీరధారిగా ఉండే చెయ్యాలి. ఇంకా శరీరధారిగా కాకుండా ఎలా చేసినా ఆ యాగం ఫలించదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాగం ఫలించదు, లేదా కార్యం ఫలించదు, ఆ పని సక్సెస్ అవ్వదు. అందుకనే ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, ఆమేన్, హల్లెలూయా, మానవుడిగా ఆ పని చేస్తేనే దేవుడు సంతోషిస్తాడు. మానవుడిగా పని చేయకపోతే దేవుడు సంతోషించడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాను. వాళ్ళ తండ్రి చాలా ధనవంతుడట, కానీ తన కుమారుని ఏమనుకున్నాడు? రే, నువ్వు ధనవంతుడి కొడుకని మర్చిపో. యు ఫర్గెట్ యువర్ రిచ్ మ్యాన్ సన్. నువ్వు ధనవంతుడి కొడుకని మర్చిపోయి ఒక 2 సంవత్సరాల పాటు నువ్వు బయటికి వెళ్ళిపో, ప్రపంచం మీదకి ఎక్కడికైనా, ఏ ఊరు వెళ్తా ఆ ఊరు వెళ్ళిపోయి నీవంతటి నువ్వు కష్టపడి, నువ్వంతటి నువ్వు డబ్బులు సంపాదించి ప్రతి పూట నువ్వు తిను, నీ అద్దె నువ్వు కట్టుకో, నీ వంట నువ్వు వండుకో, నీ బట్టలు నువ్వు కొనుక్కో. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. నన్నేమీ అడక్కో. నువ్వు ఎలా బ్రతుకుతావో బ్రతికి 2 సంవత్సరాల తర్వాత తిరిగిరా. ఆమేన్, హల్లెలూయా. డోంట్ డిపెండ్ ఆన్ మీ. నా మీద నువ్వేమి ఆధారపడకు. ఇప్పుడు తండ్రి అతనికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే కొన్ని అనుభవాలు నేర్పించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రానున్న దినాల్లో ఈ యొక్క కంపెనీని రన్ చేయడానికి, లేదా ఈ వ్యవస్థను రన్ చేయడానికి ఇతడు అన్ని అనుభవాలు కలిగిన వాడే ఉండాలి. ఇతడు ధనవంతుడై ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేయలేడు. తనంతట తాను స్టేబుల్గా నిలబడగలిగిన వాడైతే నీ పనులన్నీ చేయగలుగుతాడు. అందుకనే నువ్వు వెళ్ళిపోయి 2 సంవత్సరాల పాటు ఏం చేసుకుంటురా? నీ సొంతంగా నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
సరే స్టార్టింగ్లో నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఇదిగో నీకు 5,000 రూపాయలు ఇస్తున్నాను. స్టార్టింగ్లో నీ దగ్గర ఏముండవు కాబట్టి, నీ దగ్గర ఏం డబ్బులు ఉండవు, ఇదిగో ఐఎమ్ గివింగ్ ఏ 5,000 రూపీస్. ఈ 5,000తో నీ ప్రయాణం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు అతడు ధనవంతుడని కొడుకు మర్చిపోవాలి. తండ్రి ఏ ఉద్దేశంతో పంపాడో, ఏ కారణం చేత పంపాడో, ఆ తండ్రి ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో దాని అంతటికీ అతడు విధేయుడై అవ్వాలి. ఆ శ్రమలలో అతడు విధేయత నేర్చుకోవాలి, అన్ని అనుభవాలు నేర్చుకోవాలి. యేసుప్రభు వారు అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. ఈ ప్రూవ్డ్ యాజ్ ఎ మ్యాన్, ఒక శరీరధారుడిగా ఆయన నిరూపించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హీ లర్న్ ఆల్ ద ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవాన్ని ఆయన నేర్చుకున్నాడు, ప్రతి శ్రమని ఆయన ఎదుర్కొన్నాడు, ప్రతి పరిస్థితిని అతను జయించాడు. ఐ వాజ్ రీడింగ్ అనే కామెంటరీ. నేను ఒక కామెంటరీ చదువుతుంటే హీ రోట్ లైక్ దిస్. ఆ కామెంటేటర్ ఏమని రాశాడు తెలుసా? వాట్ ఎవర్ ఫాదర్ సేస్, తండ్రి ఏం చెప్తున్నాడో కుమారుడు ఈ సేయింగ్ ఎస్. కుమారుడు ఏం చెప్తున్నట్ట? ఎస్. నువ్వు ఇలాగ వెళ్ళు, ఎస్. వాళ్ళందరి కోసం చనిపో, ఎస్. ఈ సిలువ మరణం గుండా వెళ్ళు, ఎస్. ఇదిగో ఈ పరిస్థితులు ఎదుర్కో, ఎస్. వాట్ ఎవర్ ఫాదర్ సేస్, తండ్రి ఏం చెప్తున్నాడో దాని అన్నిటికీ కుమారుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నో. ఇట్ నెవర్ సే నో. లేదండి నేను వెళ్ళను, లేదండి నేను చేయలేను, లేదండి నేను దేవదూతల కంటే తక్కువగా ఉండలేను, లేదండి ఈ శరీర శ్రమ నేను అనుభవించలేను, ఐ కెనాట్ బేర్, నేను భరించలేనిది. వై ఐ నీడ్ టు బేర్, నేను ఎందుకు భరించాలి? ఆయన ఏమీ వంకలు చెప్పట్లేదు. ఈ సేయింగ్ ఎస్. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఎస్సో తెలుసా? ఎలాంటి పరిస్థితులు తెలుసా? ఇంక కొన్ని నిమిషాల్లో ఆయన మరణాన్ని ఎదుర్కొంటాడంటే. ఆమేన్, హల్లెలూయా. ఇదిగోరా బాబు, కొన్ని నిమిషాలు నువ్వు చాలా మరణం గుండా వెళ్ళబోతున్నావు. యు ఆర్ ఫేసింగ్ ఎ డెత్. మరణము గుండా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఎస్, అది నీ చిత్తం అయితే అది నా జీవితంలో జరుగునుగాక. ఎస్, దట్స్ ఫర్ ఎస్. దానికి కూడా ఆయన అవునని చెప్తున్నాడు. ఈరోజు అవునని చెప్పడానికి మనకి ఎంతో ధైర్యం కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళమన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, మీ పిల్లలు ఉంటారు కదా, మరి పలానా చోటుకి వెళ్ళంటే ఆడు ఎన్నిసార్లు ఎస్ అవుతాడు, నెలలో ఎన్నిసార్లు ఎస్ అంటాడో, నెలలో ఎన్నిసార్లు నో అంటాడో మీరు నోట్ చేసుకోండి కావాలితే. యు జస్ట్ నోట్ దిస్. ఆయన ఎన్నిసార్లు ఎస్ అంటాడు, ఎన్నిసార్లు నో అంటాడు. ఇఫ్ చిన్న కుర్రోడికి చెప్పిన ఈ సే నో, ఐ డోంట్ గో, నేను వెళ్ళను అని అంటాడు. కానీ యేసుప్రభువు వారు దేవుని కుమారుడై ఉండి కూడా, ఆమేన్, హల్లెలూయా, దేవుని కుమారుడై ఉండి కూడా మానవులందరి కొరకు ఆయన మరణించడానికి సహితము తండ్రికి ఎస్ అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్నిసార్లు మన చిత్తాలు, మన ఆలోచనలు, మన మార్గాలు, మన ఉద్దేశాలు, మన సంకల్పాలు, ద ఫాదర్ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్, ద సన్స్ ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్. ఫాదర్స్ డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్, ద సన్స్ డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. తండ్రి ఒక ఉన్నతమైన కలలు కంటుంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ డ్రీమ్? నీ తండ్రి కళ ఏంటి? నీ తండ్రి చిత్తం ఏంటి? ఆ పరలోక తండ్రి యొక్క నీ పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటి? ఆయన ఉద్దేశాలు ఏంటి? తన కుమారుడిని యేసు ప్రభుని లోకానికి పంపించడానికి, అందుకనే నా తండ్రి చిత్తము నేను ఎరిగిన వాడను. ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి చిత్తాన్ని నేను చేయడానికి వచ్చాను. ఐ కేమ్ టు ఫుల్ఫిల్ మై ఫాదర్స్ విల్. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. నాట్ మై చిత్తం, నాట్ మై విల్. యేసుప్రభు జీవిత చరిత్ర లేదా ఆయన విధానం ఈ పత్రికలో మనం చదువుతుంటే, ఒక తండ్రికి ఒక కుమారుడు ఎంత విధేయుడిగా ఉండాలో దానికి 100% ఆయన విధేయుడిగా ఉన్నాడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో వాటన్నిటికీ ఆయన ఎస్, ఐ విల్ డూ దట్. నేను చేస్తాను తండ్రి, నేను చేస్తాను ప్రభువా.
అసలు మారుమాట అనేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవులుగా మనకు ఆలోచనలు ఉంటాయి, చాలా ఉద్దేశాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజున యేసుప్రభు వారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో, ఎప్పుడండి? ఇన్ ద డేస్ ఆఫ్ ఫ్లష్. ఆయన మనుషుడిగా, మానవుడిగా ఉన్న దినాలలో, దేవుడిగా ఉన్న దినాలలో కాదు, ఆయన మానవుడిగా ఉన్న దినములలో ఎలాగటండి? మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అది మొన్న చెప్పేశాను నేను. అప్పుడు 8వ వచనం చెప్పాలి ఇప్పుడు నేను. ఆయన కుమారుడై ఉండి, ఎవరంటే ఆయన అంటండి? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకమైన కుమారులను మహిమలోనికి వాళ్ళందరినీ తీసుకొస్తుండగా, వారి రక్షణకర్తను, లేకపోతే వారిని విమోచకుడు. ఇప్పుడు యేసుప్రభు ఎవరు? ఆ అనేకులు కుమారుల యొక్క విమోచనకర్త, రక్షణకర్త. ఆ రక్షణకర్తను అబ్బాబ్బా ఎలాగటండి? శ్రమల ద్వారా. హౌ? ఇప్పుడు ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు, ఇప్పుడు ఆయన్ని ఎలా సంపూర్ణ చేయాలనుకుంటున్నాడట? అక్కడ ఇక్కడ కూడా ఒకటే కామన్. ఏంటది? శ్రమలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 8వ అధ్యాయంలో యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్న ఈ శ్రమలు గెత్సేమనే తోటలో యేసుప్రభు వారు చేసిన రోదనకరమైన శ్రమ, ఆ బాధను ఉద్దేశించే పౌలు గారు రాశారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ కూడా శ్రమలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఒకటి సాధించాలనుకుంటున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి వాంట్స్ టు అచీవ్ సంథింగ్, ఎవరైనా ఏదైనా ఒకరు సాధించాలనుకున్నప్పుడు సౌఖ్యంగా, సుఖంగా అది అతను సాధిస్తాడండి? ఈజీగా, తేలిగ్గా హీ విల్ గెట్ ఇట్. ఇప్పుడు ఒలింపిక్స్లో ఒక మెడల్ సాధించాలి, నేను అలా పరిగెడిస్తే, ఏదోలో పరిగెడిస్తే వచ్చేస్తుందండి ఒలింపిక్స్లో. ఎక్కడవుతుంది? వస్తుందా? ఆ ఒలింపిక్స్లో ఆ మెడల్ సాధించాలంటే ఎలాంటి ప్రాసెస్ గుండా వెళ్ళాలి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒలింపిక్స్ మెడల్ సాధించడం అడగాలి. ఆడు చెప్తాడు, బాబు నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎంత పొద్దుటే లేచానో, ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాను, ఎన్ని ఎక్సర్సైజులు చేశానో, ఎన్ని తిప్పలు పడ్డానో, ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారు ఎలా విధేయుడయ్యాడు? విధేయతను నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు తెలుసా? విధేయతను ఎలా నేర్చుకున్నాడు తెలుసా? శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడు. ఎవ్రీథింగ్ బై సఫరింగ్ ఓన్లీ. సుఖము ద్వారా కాదు, సౌఖ్యము ద్వారా కాదు, సంతోషంగా కాదు. ఆయన జననం నుంచి మరణము వరకు ప్రతీది కూడా, ప్రతి విషయంలో కూడా ఆ శ్రమల ద్వారానే వెళ్తున్నాడు తప్ప ఆయన ఏమోటే 33.5 సంవత్సరాలు నేను శ్రమ పడాలి. యేసుప్రభు వారు ఈ వర్క్ హార్డ్. ఆ పరిపూర్ణత సాధించడానికి, ఆ విధేయతలోనికి వెళ్ళడానికి, ఆ గొప్ప కార్యాన్ని సాధించడానికి
ఎంతో కష్టపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో అవమానాలు, నిందలు, మౌనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టువారికి తన వీపును అప్పగించేశాడట. ఎంతమంది శ్రమ పడుతున్నా, ఏమి జరిగినా సిలువ మోయాల. ఎస్, ఐ కెన్ బేర్ ఇట్. సిలువ మోయడానికి ఎవరు సహాయం చేయరు. ఆయన ఎలా నడిచాడు తెలుసా? సిలువ భారాన్ని మోస్తూ. ఆమేన్, హల్లెలూయా. ఓ పక్క నుంచి ఆయన కొర్రలతో కొడుతున్నారంట, ఒకవేళ అవమానిస్తున్నారు, మంచినీళ్ళు ఇవ్వంటే మంచినీళ్ళు ఇవ్వట్లేదట. ఒక మనుష్యుడిగా ఈ వేదలన్నింటినీ భరిస్తున్నాడు. ఎందుకంటే విధేయత నేర్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణతలోనికి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విధేయత, ఎందుకు ఈ పరిపూర్ణత అంటే మనందరం కూడా రక్షించబడాలని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారి జీవితంలోంచి మనం చాలా లోతుగా మనం ఆలోచన చేస్తే చాలా శ్రమలు గుండా ఆయన వెళ్ళాడండి. మీరు ఎప్పుడైనా చూసారా? పగలంతా జనాలతో సువార్త చేసేవారు, రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఇంకా ఆయన ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా సౌఖ్యంగా చూడడానికి కానీ ఏమీ లేదండి. ఒకటే పని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ సిలువ మరణాన్ని ఎదుర్కోవాలి. నా సమయం ఆసనం అయిపోయింది. నేనేమందనో ఆ గడియ తటస్థించాను కనుక, ఆ గడియ తటస్థించేసిందట. ఆ సమయం వచ్చేసింది. ఆ గిన్నెని నేను ఎదుర్కోవాలి, ఆ గిన్నెలోది నేను తాగాలి. ఎందుకో తెలుసా? ఆయన విధేయత నేర్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధలలో, శ్రమలలో విధేయత కూడిన పరిపూర్ణతలోనికి వస్తున్నాడు ఆయన. ఎస్ ఎలా చెప్పాడు, ఎస్ ఎలా చెప్తున్నాడు. తండ్రికి ప్రతి విషయానికి ఆ తండ్రిని ఒక్క క్షణం కూడా, ఒక్క విషయంలో కూడా ఆయన ఎక్కడ నో చెప్పడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు ఆకారం అంటే అది స్వరూపము. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్న దినాలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా మరణం అంటే సామాన్యమైన మరణం కాదు, రోగముతో కూడిన మరణము కాదు, లేకపోతే యాక్సిడెంట్ మరణం, ఇలాంటి మరణాలు కాదు. ద డెత్, అది ఎలాంటి మరణం తెలుసా? సిలువ మరణము. ఆమేన్, హల్లెలూయా. ఏ మరణము? సిలువ మరణము. ఈయన బరువు ఎంత ఉంటాడో సిలువ బరువు ఎంత ఉంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మామూలు మరణం కాదు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ డెత్, అది సిలువ మరణము. ఆమేన్, హల్లెలూయా. మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. ఆమేన్, హల్లెలూయా. అంటే సిలువ మరణాన్ని పొందడానికి ఏం చూపించాడు? ఆ సిలువ మరణాన్ని పొందడానికి ఏం చూపించాడు? ఏం చూపించాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఏదైనా అడిగి ఇమ్మన్నారనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దానికి మనం నో, వి సే నో. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చూపించాడు తెలుసా? విధేయత అంటే తెలుసా? అంటే ఏంటో తెలుసా అండి? విధేయత అంటే ఏంటో తెలుసా? మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకి మనం ఎస్ అని చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళకి మనం విధేయులుగా ఉంటాం. వాళ్ళు ఏం అదిరితే అది చేస్తాం, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్, దేవుని ఎంతగానో దేవుడు కూడా కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
తన తండ్రి మీద ఉన్న ప్రేమతో, ఆమేన్ హల్లెలూయా, ఆ సిలువ మరణాన్ని పొందడానికి, ఆమేన్ హల్లెలూయా, ఆ సిలువ మరణాన్ని పొందడానికి ఏం చూపిస్తున్నాడు తెలుసా? విధేయత చూపిన వాడై, ఆమేన్ హల్లెలూయా. ఆ సిలువ మరణాన్ని ఎదుర్కొంటావా? ఎస్, ఐఎమ్ రెడీ ఫాదర్. నేను ఆ సిలువ మరణము గుండా వెళ్తాను, మహారోదనతో, కన్నీటితో. ఆ మరణము గుండా నేను వెళ్తాను. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే, ఆమేన్ హల్లెలూయా, తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు విధేయత చూపించడంలో ఏం చేసుకున్నాడు తెలుసా? ఎంతో తగ్గించుకున్నాడండి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడతావు. నో ప్రాబ్లం ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటాను. ఆమేన్ హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇప్పటి విధేయత శాశ్వత కాలపు ఆశీర్వాదము. ఆమేన్. ఇప్పుడు శ్రమలతో కూడిన, వేదనలతో కూడిన ఈ ప్రాసెస్, ఈ విధేయత క్రమము, ఇవన్నీ కూడా నీకు రానున్న దినాల్లో ఒక మహిమ కలిగిన కార్యాలు తీసుకురాబోతాయి. టుడేస్ పెయిన్, టుమారోస్ బ్లెస్సింగ్. ఈరోజు వేదన, రేపటి ఆశీర్వాదమే. ఈరోజు శ్రమ, ఈరోజు పరిస్థితులు, ఇవన్నీ కూడా రానున్న దినాల్లో సౌఖ్యాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి జీవితంలో మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? మనం ఎంత ప్రయాసపడి విధేయులుగా సంపూర్ణులు అవుతామో అంత సౌఖ్యాన్ని అనుభవిస్తాం దేవుని రాజ్యంలో. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలలో ఆయన నిమిత్తము శ్రమలు పడుతూ, విధేయత చూపిస్తూ, పరిపూర్ణలు అవ్వడానికి మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రభు నేను నమ్ముకున్నాం కదా, ఎందుకు మేము ఈ శ్రమలు పడాలి? ఇంకో విషయం చెప్పమంటారా? యేసుప్రభు వారి శిష్యులు ఎవ్వరు కూడా సహజమైన మరణం పొందలేదు. నోబడీస్ హ్యాస్ దట్ న్యాచురల్ డెత్. చివరిగా ముసలాడైపోయి చచ్చిపోయాడు. అలాంటి బ్యాచ్ ఒక్కరు లేరు. అందరూ రాళ్లతో కొట్టబడి చంపినాడు ఒకడు, సిలివేసి తెరవేసి చంపేసినాడు ఒకడు, నూనెలో పడేసినాడు ఒకడు. దే ఆల్ పెయిన్ఫుల్ డెత్. వాళ్ళందరూ కూడా మరణకరమైన వ్యాధముల గుండా మరణించారు ఆయన కొరకు. ఎవరు కూడా సామాన్యంగా మామూలుగా చనిపోలేదు. సహజమైన మరణం ఎవరికి రాలేదు. ఆయన పరిచర్యలో ఉంటూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకు కార్యాలు చేస్తూ, ఆమేన్ హల్లెలూయా, చెరసాలను అనుభవించారు, నిందలు అనుభవించారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఎవరి కోసం? క్రీస్తు కోసం ఎన్నో శ్రమలు పడ్డారు. ఇప్పుడు వారందరూ కూడా దేవుని రాజ్యంలో సంతోషిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి శ్రమలు అక్కడి సంతోషం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సుఖపడ్డాం అనుకో, అక్కడ నరకంలో యాతన పడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమల ద్వారా నేను పరిపూర్ణతలకు వస్తావు. ఆ రక్షణకర్త శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడు. ఆమేన్. శ్రమల ద్వారా విధేయుడయ్యాడు. శ్రమల ద్వారానే ఆ పరిస్థితులన్నీ ఆయన ఎదుర్కొన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. ఓకే. అంతటి యేసు వారితో కూడా శిష్యులతో చెప్పి కొంతమంది బ్యాచ్ని ఒక చోట కూర్చోబెట్టేశారు. ఓకేనండి, కొంతమంది బ్యాచ్ని ఒక చోట కూర్చోబెట్టేశారు. ఓకే, నెక్స్ట్ పేతురుని ఆయన కూడా కొంతమందిని, ముగ్గురునో నలుగురునో ఆయన వెంట పెట్టుకుని వెళ్ళారు. ఓకే. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా. దేనికి ఏం మొదలు పెట్టాడండి ఆయన? దేనికి మొదలు పెట్టాడు? దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు నిమిత్తం, క్రీస్తు కొరకు మీరు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఈ భూమి మీద పడుతున్న శ్రమలన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అవమానానికి, ప్రతి నిందకి, ప్రతి కార్యక్రమానికి, ప్రతి విషయానికి కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభా నాకు కష్టాలు తీసేయి, బాధలు తీసేయి, శ్రమలు తీసేయి. పౌలు గారు ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి. ముళ్ళు తీయను, ముళ్ళేమి, ఆ ముళ్ళు అలాగే ఉంటుంది నీకు, ఏసు రక్తం చేయి. హల్లెలూయా. ఆ ముళ్ళు నీకు అలాగే ఉండాలి, కానీ నా కృప మాత్రం నీకు తోడుగా ఉంటుంది. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభా ఈ గిన్నె, ఆమేన్, హల్లెలూయా, ఈ గిన్నె, ఆ గిన్నె ఏంటో తెలుసా? మానవులందరి కొరకు దేవుడు ఆ యొక్క ఉగ్రత అనే గిన్నెది. ఆమేన్, హల్లెలూయా. మానవ పాపములతో కూడిన ఉగ్రతతో కూడిన గిన్నె, ఆ గిన్నెలోది ఇప్పుడు యేసుప్రభు వారు తాగాలి. మీకు అర్థం అవడానికి ఇంకో వాక్యం చూపిస్తానండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. యేసుప్రభు వారు పేతురుతో చెప్తున్నారు, ఆ కత్తిని వరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి అది? ఇప్పుడు యేసుప్రభుని బంధించడానికి, పట్టుకోవడానికి వచ్చారు, అంతే కదా? అదే కదా అక్కడ సందర్భం. వస్తే పేతురు గారు ఆయన వరలో ఉన్న కత్తి తీసి ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో ఆడి చెవి నరికేశారు. అప్పుడు యేసుప్రభు, ఎవరే బాబు కత్తి తీసి లోపల పెట్టు, నేను ఎందుకు వచ్చానో తెలుసా? తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అది నువ్వు త్రాగకుండా చేస్తావా? అది నేను త్రాగకుందునా? నేను వచ్చిందే త్రాగడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు గిన్నె అనగా ఏంటో తెలుసా? ఆ మరణ వేదన, ఆ శ్రమ, ఆమేన్, హల్లెలూయా, ఆ కఠినమైన పరిస్థితులు, అందులోని నేను త్రాగాలి. ఐ హ్యావ్ టు డ్రింక్. కొంతమంది ఇక్కడ యేసుప్రభు ఏమని ప్రార్థన చేశారంటే, ఓకే, మత్తయి సువార్త 36 వచనం, 26, 36 దగ్గర ఉన్నాం కదండి మనందరం. 26, 36 దగ్గర. ఓకే. అంతటి యేసు వారితో కూడా ఓకే. అప్పుడు యేసు ఎంతగా అండి? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మూలిగి ఉన్నది. యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మూలిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి, మై ఫాదర్, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, జాగ్రత్తగా వినండి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల, నేను దీనిలోని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఏం చేశాడు? ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేరాలి? ఎవరి డ్రీమ్ నెరవేరాలి? ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ ఆయన ఏమన్నారు తెలుసా?
త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇక్కడ జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఐ వాంట్ టు గివ్ టు యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ కొంతమంది ట్రాన్స్లేటర్స్ అంటే కొంతమంది కామెంటేటర్స్ అంటే దీని గురించి వివరణ ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే, మనుషుల పట్ల, నేను ఈ విధంగా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మనుషుల పట్ల దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు, మనుషుల పట్ల దేవుడు తన ఉద్దేశాలని నెరవేర్చుకునేందుకు ఒకవేళ వేరొక మార్గం ఏదైనా చూడగలిగితే, ఇఫ్ దెర్ ఇస్ ఎన్ అనదర్ వే. ఇప్పుడు ఈ గిన్నె ఉంది, ఈ గిన్నె నేను తాగే సాధ్యం అయితే నేను తాగేస్తాను, కానీ ఒకవేళ నీ చిత్తమే జరుగునుగా, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. ఒకవేళ సాధ్యమైతే, కుదిరితే, అంటే దాని అర్థం ఏంటంటే ఇంకేమైనా మార్గము చూడగలిగితే. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ వేరొక మార్గం ఏదైనా చూడగలిగితే తాను ఈ గిన్నెలోనిది త్రాగవలసిన అవసరం లేకపోతే అలా చెయ్యమని ప్రార్థించెను. ఆమేన్, హల్లెలూయా. యు గాట్ మై పాయింట్? ఇప్పుడు మీకు అర్థమైందండి. మనుషుల పట్ల దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఒకవేళ వేరొక మార్గం ఏదైనా చూడగలిగితే, లేదండి లేదు బాబు, దిస్ ఈజ్ ద ఓన్లీ ద వే అంటే ఓకే, ఐ గో ఫర్ ఇట్, నేను వెళ్ళిపోతాను, ఇంకేం మార్గం లేదు, దిస్ ఈజ్ ద ఓన్లీ వే. లేదా వెర్ ఇస్ దర్ అనదర్ వే, ఇంకేదైనా మార్గం ఉన్నట్లయితే తాను ఈ గిన్నెలో తాగవలసిన అవసరం లేకపోతే, పర్లేదులే అయితే ఈ గిన్నెలో నువ్వు త్రాగాల్సిన అవసరం లేదు, ఇంకో మార్గం ఉంది, ఇంకుంది, ఈ రూట్లోనే వెళ్ళాలండి, ఇంకో రూట్ ఏమైనా ఉందా? లేదు బాబు, ఇది ఒకటే రూటు, ఈ ముళ్ళుల నుంచే, ఈ నిప్పుల నుంచే నువ్వు నడాలి. సరే నేను నడిచేస్తాను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు తండ్రికి ఏమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా, ఈజ్ దేర్ ఎనీ రూట్, ఇంకో రూట్ ఏమైనా ఉందా? లేకపోతే పర్లేదు, నీ ఇష్టమే, నా ఇష్టం, ఇంకో రూట్ ఏమీ లేదు, ఇదే రూట్లో నడమంటే నడిచేస్తాను. జస్ట్ ఐమ్ ఆస్కింగ్, ఈ మరణ వేదన, ఈ శ్రమలన్నీ తట్టుకోలేకపోతున్నాను, ఈ బాడీ తట్టుకోలేకపోతుంది. ఈజ్ దేర్ ఎన్ అనదర్ రూట్? మీకు అర్థమవుతుందా? వేరే ఏమైనా మార్గం ఉందా? లేకపోతే పర్లేదు, లేదు బాబు, ఇంక మార్గాలు ఏమీ లేవు, యు మస్ట్ గో త్రూ, నువ్వు ఖచ్చితంగా ఈ రూట్లోనే వెళ్ళాలి, ఇంకేం సాధ్యం లేదు, అవకాశం లేదు అంటే నీ ఇష్టమే ప్రభా, నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థించాను. నీ చిత్తమే, ఇంకా నీ ఇష్టం ఇంకా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆప్షన్, అడుగుతాం కదా మనం, కంపల్సరీగా వెళ్ళాలండి. యేసు ప్రభువారు కూడా మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఈజ్ దేర్ అన్ అనదర్ రూట్, ఈజ్ దేర్ అనదర్ వే, ఒకవేళ వేరొక మార్గం ఏదైనా చూడగలిగితే తాను ఆ గిన్నెలో నుండి త్రాగవలసిన అవసరం లేకపోతే అలా చేయమని ప్రార్థించాను. అయితే అలాంటి సాధ్యము కాదు కాబట్టి, ఆమేన్, హల్లెలూయా, 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 యేసు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మార్గమే, దేవుని సంకల్పమే దేవునికి అతి ఇష్టమే, అది ఎప్పుడు శ్రేష్టమైంది. దాన్ని అంగీకరించడం వల్ల కొద్ది కాలం బాధ, నష్టం వాటిల్లినప్పటికీ ఎక్కువ విధేయతో అంగీకరించిన వారే ఎక్కువ ధన్యులవుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ ప్రార్థనలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ ప్రార్థనలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? వేరొక మార్గం ఏమైనా ఉందా, అంతే తప్ప మరణాన్ని తప్పించే ప్రభా, మరణాన్ని తప్పించేవని కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ గిన్నెలోని త్రాగడానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరణము పొందినంతగా శ్రమ, దుఃఖాన్ని ఇవన్నీ ఎదుర్కొంటున్నాడు. లోకాసువార్తలు ఇంకా బాగా రాశారండి. లోకాసువార్త 22వ అధ్యాయం, లోకాసువార్త 22వ అధ్యాయం 39. లోక రాసినప్పుడు అండి వీళ్ళందరికంటే అద్భుతంగా రాశాడండి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, చెప్పి కొంత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే, ఒకవేళ నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే దాన్ని తొలగించండి.
అయినను అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టం అయితేనే. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒప్పుకుంటేనే, మీకు ఇష్టమైతేనే, మీకు కుదిరితేనే, ఇంకో అనదర్ వే ఉంటేనే. అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాకని. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరలోకం నుంచి ఒక దూత కనపడిందంట. ఆ దూత కనపడి ఈ బలహీనుడులండి, ఈ దుఃఖములో, ఈ వేదనలో, ఈ మరణ అనుభవంతో బలహీనుడిగా ఉన్న యేసయ్యను, శరీరధారిగా ఉన్న యేసయ్యను ఇప్పుడు దేవదూత వచ్చి ఏం చేసిందట అంటే బలపరిచిందా, శరీరం మరణాన్ని తప్పించిందా? తప్పించుకునే మార్గాలు చూడకండి. డోంట్ డూ ఎస్కేపింగ్ మార్గాలు. ఏదోలా తప్పించేసుకుంటూ గొడవ దులిపోద్దండి. తప్పించుకోవద్దు. తప్పించుకుంటే నువ్వేం పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? తప్పించుకుంటే మనం ఏం పొందుకోలేం. ఇప్పుడు యేసుప్రభు తప్పించుకునే బాపత కాదు. ఆమేన్. నీ చిత్తాన్ని చెయ్యటమే, నీ చిత్తము జరగటమే తటాస్థించునుగాక. ఆమేన్. అప్పుడు దేవదూత కనపడి, అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుని కార్యాలు చేయటానికి సంసిద్ధులుగా ఉన్నప్పుడు, తప్పించుకునేటానికి కాదు. తప్పించుకునే వాళ్ళు వచ్చి, తప్పించుకునే బ్యాచ్కి దేవుని దూతలు వచ్చి ఏం సహాయం చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడే వాళ్ళకి, ప్రయాసపడే వాళ్ళకి, వేదన పడే వాళ్ళకి, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళకి ఏదో ఒక విధమైన దైవిక ఆదరణ కలుగుతూ ఉంటుంది. దేవుడు వారిని బలపరుస్తూ ఉంటాడు. ఆమేన్. ఇంత ప్రయాసపడుతున్న యేసుప్రభు వారికి, శరీరధారిగా, మానవుడిగా, మానవ రూపంలో, మానవ ఆకారంలో ఇంత ప్రయాసపడుతున్న దేవునికి, ప్రభుకి దేవదూతలు వచ్చి ఏం చేసేట? బలపరిచాయి. ఆమేన్. ఈ విషయం లోకాల్లోనే చదువుతారు, మీకు ఎక్కడ చదవరు. ఓకే. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉందటండి? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. అంటే ఎంత పెయిన్ఫుల్ జర్నీ చూడండి, ఎంత వేదనకరమైన పరిస్థితిలో చూడండి. కానీ అవన్నీ చేయటానికి యేసుప్రభు వారు ఏం చూపించారు? విధేయత. ఎస్, 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 ఐ విల్ డూ దట్. ప్రభు, వేరే ఒక మార్గం ఏదైనా ఉంటే చూడండి, ఒకవేళ లేకపోతే ఐ విల్ డూ దట్. లేదండి ఇంక నేను చేయలేనండి, నా వల్ల కాదండి, మీరు ఏదోటి మీరే పాటలు పడండి అని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు ఎన్నో శ్రమలు, ఆ చెమట రక్తంగా కారిపోతుందంటండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం ప్రయాసపడాలి. ఆమేన్. అమ్మయ్య, నేను చాలా సంవత్సరాలు కష్టపడిపోయాను, ఇంక చాలు అనడానికి లేదు. దేవునిలో అలా కష్టపడుతూనే ఉండాలి, శ్రమను అనుభవిస్తూ ఉండాలి. కానీ ఎందుకో తెలుసా? ఆయన వచ్చేంత వరకు మనం పరిపూర్ణ, ఈ బాధలు, ఈ శ్రమలు, ఇవన్నీ ఏంటో తెలుసా? నిన్ను విధేయతలోనికి, పరిపూర్ణతలోనికి తీసుకొస్తాయి. హల్లెలూయా. ఆ విధేయత, పరిపూర్ణతే నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల్లో నువ్వే విధేయత చూపించావా? లేదండి, నేను చూపించలేదండి, నేను తిట్టుకున్నానండి. వెళ్ళమ్మా, వెళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణుడయ్యావా? ఎక్కడ పరిపూర్ణత? ఏ విషయంలో కూడా పరిపూర్ణత లేదు. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా? మేడ్ పర్ఫెక్ట్గా ఉన్నావా? ఎక్కడ పరిపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనందరం కూడా పౌలు ఏమని కోరుకున్నాడు తెలుసా? శ్రమల ద్వారా విధేయులమై, పరిపూర్ణులమై ఆ రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండవు. ఇట్స్ ఎ జాయ్ఫుల్ కంట్రీ, ఒక సంతోషకరమైన దేశము. ఆమేన్, హల్లెలూయా. బంగారపు వీధుల్లో నడిచే దేశము. అలాంటి ఉన్నతమైన, ఘనమైన దేశంలో నువ్వు నేను పాలిభాగస్తులు అవ్వాలంటే ఇక్కడ ఎన్నో తిప్పలు పడాలి, ఎన్నో బాధలు పడాలి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, అటన్నిటిని భరించాలి, ఓర్చుకోవాలి, ఆ గిన్నెలోంచి త్రాగాలి. ఆ గిన్నెలోంచి నువ్వు తాగితేనే
ఆ మహిమను మీరు చూడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ గొప్ప మహిమను మనం చూడాలంటే ఇక్కడ సకల విధమైన శ్రమలు, బాధలు అనుభవించాలి. హల్లెలూయా. ఇక్కడ బాధలు అనుభవించకపోతే, ఏమీ మనం అనుభవించకపోతే, నాకు సుఖం కావాలి ప్రభా, నాకు బాధలొద్దు ప్రభా, అప్పులొద్దు ప్రభా, ఆ బాధలొద్దు ప్రభా, ఈ బాధలొద్దు ప్రభా అని అనుకున్నామంటే నీకు అక్కడ అన్ని బాధలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని కోసం ఆయన మహిమ కొరకు, ఆయన యొక్క రాజ్యం కొరకు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో, యేసుప్రభు వారు ఎన్ని శ్రమలు అనిపించారు, శిష్యులు ఎన్ని శ్రమలు అనిపించారు, పౌలు లాంటి వాడు ఎన్ని శ్రమలు అనిపించాడు. కొరడాలతో కొట్టబడ్డాడంట, చెరసాల్లో తోసేశారట, ఆకలి ఆహారం లేని రాత్రులు, మరణ ప్రాణభయంతో గుప్పిళ్ళు పట్టుకున్న రాత్రులు. ఎందుకు ప్రభా ఇన్ని బాధలు? కొరడాలతో కొట్టేసేవారంట ఆయన్ని. అయినా సరే నేను మాను, ఈ సేవ మాను, దేవుని విడిచిపెట్టను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాళ్ళందరూ మహిమలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎంత ఆదర్శంగా ఉన్నారంటే, ఎంత ఆదర్శంగా ఉన్నారంటే ఆయన సిలువ ఆ గిన్నెలోని త్రాగి ఆ మహిమలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నా కృప నీకు ఉంటుందని చెప్తాడు, కానీ ముళ్ళుని మాత్రం తీయడు. ఆ ముళ్ళు అలాగే ఉండాలి, ఆ గిన్నె అలాగే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉంటేనే ఆ మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు నేను మనందరం కూడా వారసులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృప సర్వశక్తి గల దేవుడు ఈ పూట మనందరికీ అనుగ్రహించును గాక.